రుక్మిణి. ఆ డైరీలో ఎలాంటి అక్షరాలు లేవు, కానీ పేపర్ యొక్క రంగు మాత్రం మారి ఉంది. మరియు అలాంటి చాకచక్యంగా మిషన్ని తయారు చేయడం రుక్సానాకు తప్ప మరెవరికీ సాధ్యం కాదు. రాయ్ ఏజెన్సీలో అలాంటి మరొక వ్యక్తి దొరకడం ఎప్పటికి కూడా కష్టమే. అలాంటి నైపుణ్యం గల వ్యక్తి రుక్సానా. వాటిని చూడగానే నిర్ధారించుకున్నాడు, ఇది ఖచ్చితంగా రుక్సానా చేసిన పనే. రుక్సానా గురించి మరిన్ని ప్రశ్నలు వేశాడు ఆ ఆఫీసర్. అసలు ఎవరి రుక్సానా, ఎందుకింతగా అడుగుతున్నారు అన్నాడు కిరణ్. మీకు తెలీదు, రుక్మిణి కన్నా ముందే దాదాపు 20 సంవత్సరాల కిందటే రాయ్ ఏజెన్సీలో చేరిన మొట్టమొదటి మహిళ రుక్సానా. వాస్తవానికి తను హిందూ, కాకపోతే ముస్లిం పేరుతోనే చెలామణి అయింది. తనలాంటి తెలివైన పిల్లను, అన్ని పోరాట విద్యలు తెలిసిన అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. ఏజెన్సీలో చేరిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలకే ఇదే ఏజెన్సీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వారిద్దరూ కలిసి కాశ్మీర్లోనే వారి యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టారు.